మేమందరం కూడా చేస్తున్నామండి. ఎవరో ఒకళ్ళు మాట్లాడిన దానికి అందరిని అంత ఆవేశంగా మాట్లాడడం అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. మీరు 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 ఇన్ని మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు అందరూ కోపానికి కారణమైంది ఏంటంటే ఇక్కడ ఒక్కటి అర్థం చేసుకోండి. మీరు కేవలం కుక్కలకి ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. మీరు జంతు ప్రేమికురాలని బయటకు వచ్చి ఆవేశంగా మనుషులు కంటగట్టి మాట్లాడేశారు. మరి మనుషులకి జరిగినప్పుడు ఎప్పుడైనా వచ్చారమ్మా? మరి మీరు అందరినీ మీరు అడిగారు కదా రేణుదేశాయ్ గారు. రేపులు జరిగినప్పుడు లేకపోతే మీరు ఎవరి అనాథ శరణాలయాలకు వెళ్ళారా? మీరు ఎవరికైనా చేశారా? ఏదైనా హెల్ప్లు చేశారా అని మాట్లాడారు. మరి ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగినప్పుడు మీరు బయటకు వచ్చారా అండి? ఇలా ప్రెస్ మీట్లు పెట్టారా అండి? ఇవి కూడా విశ్లేషణకు వస్తే ఇంకొక విషయం పబ్లిక్ కూడా నేను చెప్తున్నాను, మీరు మాట్లాడేటప్పుడు ఇలాంటివి అడగండి తప్ప దయచేసి వ్యక్తిగత జీవితాలను ఎందుకు టార్గెట్ చేస్తారు? వ్యక్తిగత జీవితాలకు ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఆవిడ మాట్లాడిన దానికి ఆవిడ వ్యక్తిగత జీవితానికి ముడిపట్టి పాప పిల్లల్ని ట్రోల్ చేయడము లేకపోతే ఆమెని ట్రోల్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఆవిడ ఇంకా కనీసం ఆవిడ బాధ్యతాయుతంగా ఒక ఎన్జిఓ పెట్టుకొని జంతువులు కాపాడేటటువంటి ఒక బాధ్యతను నెత్తినేసుకుంది. మీరేమే నెత్తినేసుకున్నారు? అది కూడా మాట్లాడాలి కదా. మనము తిట్టే వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు మహిళల్ని మాట్లాడకండి. కొంతమంది మహిళలు ఉన్నారు, అక్కడ కూడా సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలి తప్ప మిగిలిన వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడడం అనేటటువంటి ఖండిస్తున్నాను నేను ఇక్కడ.